యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ కొద్దిగా మిక్స్డ్ వెరైటీతో యాజ్ యూజువల్ మీ ముందుకు వచ్చేసాను మీ రాధమ్మ. మొదటిగా పేర్లు చెప్పనండి. బెనారస్ జార్జెట్, ఇందులో తక్కువ క్వాలిటీస్లోంచి అన్ని రకాల క్వాలిటీస్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. బెనారస్ అంటే రాధమ్మ, రాధమ్మ అంటే బెనారస్. ఏంటి అమలాపురం అంటే రాధమ్మ కాస్త బెనారస్ అని మారిపోయింది. ఎందుకంటే మనకి ఈ చీరలు ఎక్కువ వస్తున్నాయి. ఉప్పడి చీరలు కూడా తెప్పించానండి. నాకు టైం సరిపోక చేయలేకపోతున్నాను వీడియోస్. అసలు నా దగ్గర ఉన్న స్టాక్ రోజుకో వీడియో చేసినా కూడా పెట్టుబడి అంతా ఇందులోకి వెళ్ళిపోతుంది అన్నమాట, డబ్బులన్నీ. నిజాలు చెప్పేస్తున్నా రాధమ్మ. ఇది మెహందీ గ్రీన్ అండి. ఇది పళ్ళు వచ్చింది, బ్లౌజు బుటీస్ వచ్చింది, చిన్న చిన్న బుటీస్తో ఒక సింగిల్ సైడ్ బార్డర్ కూడా వస్తుంది మనకి. చూసారా ఇలా వస్తుంది. మీ దగ్గరకు వచ్చినప్పుడు ఈ చీర నేను మార్చేస్తాను అనమాట. దీని చీర పేరు నేను చూసానంటే కష్టపడతానేమో. జార్జెట్లోనే ఒక బెనారస్ జార్జెట్లోనే మీకు తక్కువ వెరైటీ, మనకు అందుకే ప్రైస్ తక్కువగా వస్తున్నాయండి. ఇవి చూడ్డానికి అన్నీ ఒకలాగే ఉంటాయి, కట్టుకుంటేనే మనకు వేరియేషన్స్ తెలుస్తాయి. ఈ కాపర్ జరీ లాగా వచ్చింది, పైన కింద సిమిలర్ బోర్డర్స్ వచ్చింది, అడ్డంగా లైన్స్ వచ్చింది. పళ్ళు బ్లౌజు బోర్డర్స్ సేమ్ కలర్స్. మధ్యలో కలర్ చెప్పకుండా ఇందాక నుంచి కబుర్లు చెప్పేస్తుంది మీరు అదమ్మ. ఎందుకంటే అది నాకు అర్థం కాలేదు, పింకో ఆరెంజా ఏమనాలో తెలియలేదు. మీకేం కలర్ కనిపిస్తే ఆ కలర్ నాకు కమెంట్స్లో పెట్టండి. కమెంట్స్లో పెట్టిన వాళ్ళకి వండకి మిస్ అయిపోయాను కాబట్టి ఒక చీర పంపిస్తా. బాగా నచ్చిన కమెంట్ ఆల్రెడీ ఒక ఆవిడకి పంపిద్దామని చూస్తున్నాము, కొంచెం టైం సరిపోక ఆగింది. వారితో పాటు ఇంకొకరికి ఇప్పుడు కొత్తగా అనౌన్స్ చేశాను అనమాట. మీ కమెంట్సే మీ రాధమ్మకి బలం. డైలాగ్లో అలా అలా. ఇది మష్రూ సిల్క్ అండి కదా. అసలు ఈ చీరలు ముట్టుకుంటే ఏమైపోతాయో అన్నంత భయం వేసేస్తుంది నాకు. రిచ్ పళ్ళుతో మొత్తం మంచి బంగినపల్లి మామిడి పండు ముగ్గిపోయిన కలర్ ఎలా ఉంటుందో అలా ఉందండి చీర. బుటీస్ వచ్చి ఆ బుటీస్ మధ్యలో అక్కడక్కడ జస్ట్ రెడ్ కలర్ చిన్న డాట్ లాగా ఇచ్చేయడం వల్ల ఈ కలరు ఎల్లో కలర్ అందమంతా తెలిసింది. బోర్డర్ సాటిన్ బోర్డర్ లాగా వచ్చిందండి, ఒక సింగిల్ లైన్ బోర్డర్లో ఇచ్చారు. పళ్ళు సారీ ఇది రెడ్ అనుకున్నాను, పింక్ కలర్ని మనకి బ్లౌజ్ కింద డిజైన్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది. ఇది కాంబినేషన్, ఇది మనకి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ కదా, గ్రీన్కి ఈ పింక్, గ్రీన్కి రెడ్, ఎల్లోకి అలాగా ఇది కూడా ఒక మన దగ్గర ఒక మాస్టర్ పీస్ కింద లెక్క పెట్టచ్చు. చాలా అంటే చాలా బాగుంది. క్లాత్ మిసమిస మెరిసిపోతుంది. రెగ్యులర్గా కట్టుకోవడానికి పనికిరాదండి. చిన్న చిన్న పార్టీస్కే కాదు, పెళ్ళిళ్ళకి కూడా కట్టుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు లేటెస్ట్గా ఇలాగే ఉండాలని ఉండట్లేదు కదా, డిఫరెంట్ వెరైటీస్ వచ్చేస్తున్నాయి కాబట్టి. సో ఇది అడ్వైజబుల్ దేనికైనా, పార్టీ వేర్. ఈ చీర పింక్ మ్యాంగో ఎల్లో కాంబినేషన్లో ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇంకా బెనారస్ మైసూర్ క్రేప్లో ఇంకొక క్వాలిటీలు అండి. ఇందులో చాలా అసలు క్వాలిటీస్ అయితే ఒక రేంజ్లో ఉన్నాయి. అసలు ఏది సెలెక్ట్ చేసుకోవాలో కలర్ కాంబినేషన్స్ కూడా అంత అందంగా అనిపించినాయి నాకైతేని. ఇది ఆరెంజ్ కలర్కి కాఫీ కలర్ కాంబినేషను. బ్లౌజ్ పళ్ళు అంతా లైన్స్ వచ్చింది, బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారు, గ్యాప్ బోర్డర్స్ వచ్చిందండి. ఇంక అసలు లాంగ్లో నుంచి లాంగ్ ఏంటి దగ్గర నుంచి చూసినా కూడా ఇవి వెరైటీ మనకి ఐడెంటిఫై చేయడం కష్టం అండి. రెగ్యులర్గా వాడతాను నాకే తెలియలేదు. నేను అసలు నా దగ్గర ఉన్న చీరలు ఈ బిన్ని సిల్క్లో అసలు ఆల్మోస్ట్ కాంబినేషన్స్ లేవేమో, ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి అనుకున్న నేనే అంటే నేను కూడా అన్ని వెరైటీస్ కట్టుకుంటానండి. నేను ఇది కాస్ట్లీదే కట్టుకోవాలి, లేకపోతే నేను ఇది తక్కువ చాలు అని అలా అనుకోను. తక్కువ నుంచి మ్యాక్సిమం అన్నింట్లో నేను కట్టుకున్నది ఇది జోగులాంబ అమ్మవారికి అలంకరించిన చీర కొనుక్కొని తెచ్చుకున్నాను. ఆల్రెడీ ఒకసారి కట్టుకున్నాను. మళ్ళీ అమ్మ ఎందుకో ఇది ఇవాళ బీరువా తీసిన వెంటనే కంచిపట్టు మీద వచ్చి బ్లౌజు ఇది మ్యాచ్ అయినట్టు అనిపించి కట్టుకున్నాను. బాగుందో లేదో కూడా చెప్పేసేయండి. అయ్యో దేవుడా, ఈ రాధమ్మ ఎక్కడ దొరికింది అసలు మీకు? దొరికేసింది అంతే ఊరికి. అమ్మ మీకు అందరికీ ఇచ్చేసింది ఈ కాలం వాళ్ళకి. చీరలు అమ్ముకోమని నన్ను, కొనుక్కోమని మిమ్మల్ని ఆజ్ఞాపించేస్తుంది అనమాట. అసలు ఇక్కడ అమ్మని ఎందుకు తీసుకొచ్చి ఇదండి సిమెంట్ డార్క్ కలర్, పలక కలర్ అంటారు కదా, అలా వచ్చిందండి. బ్లాక్ కాదు, సిమెంట్ కలర్ కాదు, డార్క్ కలర్ మాట. ఇది యాంటిక్ జరీతో వచ్చింది,
చాలా డిఫరెంట్‌గా ఉందండి. పళ్ళు అంతా బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నాను ఇలా ఉంది. మనకి బ్లౌజ్‌లో మాత్రం సింగిల్ బోర్డరు, పళ్ళులో వచ్చిన డిజైనే ఒక సింగిల్ లైన్‌లో ఇచ్చారు. ఇది చాలా క్యాజువల్‌గా కట్టుకోవచ్చు. స్టైలిష్‌గా ఉంటుందండి. బెనారస్ జార్జెట్‌లో ఒక ఆహ్, డిఫరెంట్ వెరైటీ లాగా కనిపించింది. శారీ అంతా మొత్తం ఒక్కలాగే ఉంది కానీ కలర్‌కి ఈ జరీ డిఫరెంట్‌గా అనిపించి తీసుకున్నాను నేను. ఎవరికైనా నా టేస్ట్ నచ్చిన వాళ్ళు ఉంటున్నారు కదా! అందుకని. ఇది మనం క్యాజువల్‌గాని కట్టుకోవచ్చు. చిన్న చిన్న బర్త్‌డే పార్టీస్‌కి, ఎందుకంటే ఇది ఆల్రెడీ క్లాత్‌లోనే షైనింగ్ ఉంటుంది కదా! సో, అలా కూడా కట్టుకోవచ్చండి. ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ప్రైస్ మెన్షన్ చేసేస్తాం. ఒకవేళ క్లాతులు నేను తప్పు చెప్తే మీరు మీకు తెలుసు కదా! మాకు వీలైతే మేము ప్రైస్‌తో పాటు క్లాత్ నేమ్ కూడా మెన్షన్ చేయడానికి ట్రై చేస్తున్నాం మేము. సో, ఇది బ్రైట్ రేడియం పింక్ అండి. నేనెప్పుడు చెప్తాను కదా! ఎవరు కొనకపోయినా ఇది నిన్న కళ్ళలో పడిందంటే చాలు. ఇంకసలు వదలను. బెనారస్ కటాన్‌లో సెమీ అండి. సెమీ కటాన్ బెనారస్. సో, పళ్ళు అంతా ఇలా వచ్చింది. బ్లౌజ్ ఏమో బుటీస్ వచ్చినియి. చాలా పెద్ద బ్లౌజ్ ఇచ్చారు. ఇదెందుకనో ఒక సింగిల్ లైను. సిల్వరు, గోల్డ్ కూడా జరీ వాడారు. శారీ మొత్తం అంతా ఇలా వచ్చింది. సో, ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటోలు తీసి పెట్టండి. చాలా అంటే చాలా అట్రాక్టివ్ కలర్ ఇది. ఓన్లీ పెళ్ళిళ్ళకి, ఫంక్షన్స్‌కి మాత్రమే, ఎవరింట్లో అయినా ఫంక్షన్స్‌కైనా కట్టుకోవడానికి బావుంటది తప్పితే క్యాజువల్ వేర్ కాదు. నేను ఇప్పుడు మీకు క్యాజువల్ వేరు, పార్టీ వేరు అన్నీ కూడా ఒకేసారి తీసుకొస్తాను. ఎందుకంటే నాకు పర్టిక్యులర్‌గా ఒక్కదానికే కట్టుబడిపోయి ఉండిపోలేకపోతున్నాను. నాకు కనిపించిన అన్ని వెరైటీలు ఇట్లానే కొంచెం ఆహ్, ఆహ్, అడ్డంగా లైన్స్ వచ్చండి. ఆ లైన్స్‌లో కూడా సింగిల్‌గా ఒకే మోడల్ ఇవ్వకుండా 4, 3 వెరైటీ డిజైన్స్ లైన్స్ కింద ఇచ్చారు. చాలా డిఫరెంట్‌గా అనిపించింది. పళ్ళు ఏమో ఆరెంజ్ వచ్చింది. పింకు, డార్క్ పింకు, లైట్ పింకు, ఆరెంజ్ కాంబినేషన్‌లో బోర్డర్స్ పైన కింద సిమిలర్‌గా ఇచ్చి కొంచెం డిఫరెన్స్ ఉందండి బోర్డర్స్‌లో. కొంచెం ఇది పైనది చిన్నదొచ్చింది. కింద పెద్దదొచ్చింది. బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ ఇచ్చేసారండి. ఈ ఆరెంజ్ ప్లెయిన్ ఇచ్చారు. ఇది చాలా బాగుంటది కట్టుకుంటే. క్లాత్‌ని బెనారస్ జార్జెట్‌లోనే ఇంకా విస్కోస్ అంటండి ఇది. చూడకుండా చెప్పేస్తున్నాను నేను. నా ఇష్టం వచ్చినట్టు చెప్పట్లేదు. క్రేప్. క్రేప్ అండి. సో, జార్జెట్ క్రేప్ మిక్సింగ్‌గా అన్నట్టు కనిపిస్తుంది. చాలా బాగుందండి ఈ చీర. ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి. ఇందులోనే సేమ్ చీర ఒకటి మా ఫ్రెండ్ తీసుకున్నారు. ఇది ఇంకొకటి. అసలు చూడగానే ఈ కలర్ కాంబినేషన్స్ చాలా అంటే చాలా. ఇది ఆరెంజ్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. సో, ఇదొక చీర. ఇంకా ఇది కోటా చీర అండి. కోటాలో మీనాకారి వర్క్ అంటారు కదా! అలాగా ఇందులో కూడా వచ్చేస్తున్నాయి. ఓన్లీ పైన కింద స్మాల్ లైన్స్ లాగా బోర్డర్స్ ఇచ్చి, సాటిన్ బోర్డర్ ఇచ్చి, సాటిన్ సిల్క్ కోట అండి. సాటిన్ బోర్డర్‌లో మీనాకారి డిజైన్ చేసి చాలా చీరంతా బుటీస్ లాగా ఫ్లవర్స్‌ని లీవ్స్‌ని డిజైన్ చేశారు. ఇది పళ్ళు వచ్చింది. స్కై బ్లూ అండి ఇది. స్కై బ్లూలో కొంచెం డార్క్ అని చెప్పొచ్చు. బ్లౌజ్ అంతా బుటీస్, ఒట్టి గోల్డ్ బుటీస్ వచ్చేసినాయి. చీర అంతా కొంచెం డిఫరెంట్‌గా ఉండి అసలు మంచి అట్రాక్టివ్‌గా కనిపించింది నా కంటికి. ఇందులో సింగిల్ కలరే ఇది కూడా సుష్మ గారు తీసుకున్నాడు. సో, ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి. చాలా అంటే చాలా బాగుంది. ఇది ఇక్కడికొచ్చి మా ఫ్రెండ్స్‌కి మాత్రమే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడికొచ్చి సెలెక్ట్ చేసుకోవడానికి. ఆ! బయట వాళ్ళు ఎవరైనా వస్తే చూపించడానికి మాకు టైం ఉండదు కదండీ! నేను పూజల్లో ఉంటాను కదా! అందుకని బయట వాళ్ళు. ఇంట్లో వాళ్ళనుకో వాళ్ళే సెలెక్ట్ చేసుకొని వాళ్ళే బిల్ రాసేసుకుంటారు. నాకు ప్రైస్‌లు కూడా గుర్తుండవు. సో, ఇది ఒక చీర అండి. ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇది ఇంతకు ముందు ఇచ్చాం కదా! బెనారస్ జార్జెట్‌లో అసలు ఒక రేంజ్‌లో కనిపిస్తాయి నాకు ఇలా 3 లైన్స్ లంగా ఓణీలు పైన కింద బోర్డర్స్, గంగా జమున బోర్డర్స్ అలాగా. ఇది కూడా అలాగే డిఫరెంట్‌గా వచ్చింది. యెల్లో, మస్టర్డ్ యెల్లో అనొచ్చు, మెరూన్. మస్టర్డ్ యెల్లోనో లేదంటే ముద్దబంతి పువ్వు రంగండి. మంచి కలరు. ఇది కొంచెం లెమన్ యెల్లో. 2 యెల్లోలు కలిపి దానికి మెరూన్ కలర్ బోర్డర్స్, పళ్ళు లైన్స్ వచ్చింది. బ్లౌజ్ ఏమో బుటీస్ వచ్చింది.
అసలు ఒక రేంజ్లో కనిపించింది. బ్యాక్ సైడ్ ఇలా వచ్చిందండి. మనం పెద్దగా భయపడిపోవాల్సిన అవసరం లేదు. ఈ ప్రైస్లో ఇలాగా కటింగ్ వచ్చేసిందంటే మనం చక్కగా కట్టేసుకోవచ్చు. అందులోకి ఇప్పుడు అసలు బ్యాక్ సైడ్ మనల్ని ఇబ్బంది పెట్టేలాగా లేదు. 5-6 కుర్చీలు పెట్టుకుంటున్నారు కదా ఇప్పుడు అందరూ. సో ఇది పార్టీ వేర్ లాగా కట్టుకోవచ్చు. క్యాజువల్గా రోజు పట్టు చీరలు కట్టేసుకునే వాళ్ళైతే అలా కూడా కట్టేసుకోవచ్చు. అది చాయిస్ మనది. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి. బెనారస్ జార్జెట్ కంప్లీట్గా సారీ బాడీ అంతా ఇలా వస్తుందండి. ఇది మాట. ఇది ఇలా చూస్తే ఏం తెలుస్తుంది, కట్టుకుంటే తెలుస్తుంది. ఇది తీసుకున్న వాళ్ళు, నా దగ్గర కొనుక్కున్న వాళ్ళు కట్టుకుని నాకు ఫోటో పెట్టండి. నేను 2-3 మధ్య పెట్టారు. చాలా ఆనందం అనిపించింది. మీరు కట్టుకున్న చీరలు నా దగ్గర కొనుక్కునేవి చాలా బాగున్నాయని పెట్టిన వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకో చీరలోకి వెళ్ళిపోతున్నా. మీ రాధమ్మ. ఇది క్రేప్ సిల్క్ అండి. క్రేప్ అనొచ్చు, లేదంటే సాటిన్ లాగా కనిపిస్తుంది ఇది. మరి క్లాత్లు చాలా వెరైటీస్ వస్తున్నాయి కదా, చూసారా? 10,000 12,000 అబౌవ్ ఉండేవండి చీరలన్నీ. మీ రాధమ్మ మాత్రం షాక్ అవుతుంది అన్నమాట. ఇవి అసలు చూడండి, ఇది ప్యూర్ క్రేప్ ఎలా వస్తుందో అలా కనిపిస్తుంది, కానీ సాటిన్ లాగా ఉందండి. ఎందుకంటే ఆ స్మూత్నెస్ క్రేప్లో కూడా ఉండదు. ఇది చాలా స్మూత్గా ఉంది. అవి డ్రై వాష్ చీరలు ప్లస్ షాంపూ వాష్ కానీ కుంకుడుకాయ రసంతో, కానీ కుంకుడుకాయ రసం కూడా వద్దు, మైల్డ్గా ఉన్న షాంపూలు పెట్టుకుని ఇందులో రన్నింగ్లోనే బ్లౌజ్ మనకు వచ్చేస్తుంది. ఇవి ఓపెన్ చేస్తే ఈ బ్లౌజ్ ఇలా వచ్చిందండి. నేను చూపించకపోతుంటే ఫోటోలు తీసి పెట్టమని అడుగుతున్నారు. ఫోటోలు తీయటం కష్టం నాకు. సో సాటిన్ అండి, సాటిన్ నైలాన్ ప్లెయిన్ శారీ అండి. సో ఇది బ్లౌజ్, ఈ డిజైన్ ఇలా వచ్చింది. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి. శారీ మంచి స్కై బ్లూకి పింక్ కలర్, చంద్రకాంత్ కలర్ అనొచ్చేమో, పింక్ కలర్ ఫ్లవర్స్ డిజైన్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది. మళ్ళీ ఒకసారి చూసేద్దామే. ఇది గో బ్లౌజ్, చూడలేని వాళ్ళ కోసం సెపరేట్గా అటాచ్ చేశారు. ఆ స్టిచ్చెస్ తీసేస్తే వచ్చేస్తుందండి. ఇదిగో ఈ చీర ఎవరికైనా నచ్చితే మీది, లేకపోతే ఇంకా చెప్పండి, కంప్లీట్ చేయండి. మీరు కంప్లీట్ చేసేయండి. దేవుడు ఈ చీరలు ఆ చీరలు అన్ని పట్టు కడితే ఎలా రాదమ్మా నువ్వని అమ్ములు డిసైడ్ చేసుకుని నా చేతి బిజినెస్ చేయించి ఇంకొంచెం ఎక్కువ చీరలు కట్టించేస్తారండి. రాదమ్మంటే రాదమ్మే. ఇదిగో పడేసుకున్నాను. పడేయకపోతే రాదమ్మ, ఇంకా పడేస్తేనే రాదమ్మని. ఇది కరెక్ట్. చూడండి అసలు ప్యూర్ జార్జెట్ అండి. ఇది బెనారస్ కాదు, జార్జెట్ శారీ అండి. ఇవి ఎక్కువ మందికి నచ్చుతున్నాయి కదా, అందుకని మళ్ళీ తెప్పించాను. ఇవి పళ్ళులో మంచి పింక్ వచ్చింది. మనకి బ్లౌజ్ కూడా ఈ పింకే ఇస్తారండి. ఇదిగో పింక్ ప్లెయిన్ వచ్చింది. ప్యూర్ జార్జెట్ స్మూత్గా ఉందన్నమాట. ఇవి 8,000 9,000 పైనే ఉండే చీరలు. మన దగ్గర మాత్రం అనుకోకుండా చెప్పాను, ఇదివరకు కూడా మీకు తెలియచేశాను. సో చూసారా, అసలు దీని అందం వర్ణనాతీతం అన్నమాట. కాంబినేషన్ చూసారా, ఒక రేంజ్ అండి. ఇది ప్యూర్ వైట్ అయితే కాదండి, హాఫ్ వైట్. సో అక్కడక్కడ మనకి ఇది పళ్ళు ఒక్కటే మనకి ఇలా ఉంది. మీకు ఈ కలర్ ఇలా ఎందుకు కనిపిస్తుంది అంటే, కింద మనకి పింక్ కలర్ బ్లౌజ్ దగ్గరగా ఉండడం తిరిగేసి వచ్చింది చీర. చూసారా, ఇది అక్కడక్కడ ఒక్కొక్క ఫ్లవర్ వస్తుంది అన్నమాట. ఇది కూడా నాదే. మీరు ఎవరు కొనుక్కుంటే అమ్మేస్తా, లేకపోతే కట్టేస్తా. కొన్ని చీరలు నాకు వెనక్కి వెళ్ళి ఛాన్స్ ఉన్నాయండి. ఎందుకన్నా మన ఛానల్ చూస్తారు కదా చాలా మంది, అందుకని అమ్మ మేము ఎవరి దగ్గర తీసుకోం కానీ మీ ఒక్క దగ్గర తీసుకుంటాం అని చెప్పి కూడా చెప్పారు. అది కూడా 4-3 అయితే 1-2 అయితే తీసుకుంటాము, ఎక్కువ అయితే తీసుకోమన్నారు. నేను తెప్పించి తక్కువే కాబట్టి మనకి ప్రాబ్లం లేదు కదా, అందుకనే తెప్పించేయగలుగుతున్నాను. ఇది రెడ్ అండి, మంచి మిర్చి రెడ్. అమ్మకి ఇష్టమైన రెడ్, బ్లడ్ రెడ్ అనొచ్చు. బ్లడ్ రెడ్, మిర్చి రెడ్ అండి. మిర్చి రెడ్ అంటేనే బాగుంది మనకి. మిర్చి రెడ్కి ఈ కాంబినేషన్ మస్టర్డ్ ఎల్లోకి గోల్డ్ కలర్ జరీతో పళ్ళు అండి. ఇది ఒక రేంజ్లో ఉంది చీర. గ్యాప్ బోర్డర్స్ వచ్చింది. బ్లౌజ్ ఏమో బుటీస్ వచ్చి గ్యాప్ బోర్డర్స్ కింద రెండు వైపులా సేమ్ బోర్డర్స్ వచ్చినాయి, కింద వేరుగా లేదు, రెండు ఒకలాగే ఉంది. బ్యాక్ సైడ్ కూడా శారీ ఇలాగే వచ్చిందండి, ఇందాక చూపించాను కదా అలాగే వచ్చింది. శారీ మొత్తం అయితే
కళ్ళు అలా తిప్పుకోలేమన్నమాట. మన ఇది అన్ని అడ్డంగానే వచ్చినాయి. బుటీస్ కూడా వచ్చినాయి. మ్యాంగో బుటీస్, డాలర్ బుటీస్ 2 వచ్చినాయండి. చీర నేను తిరిగేసి చూపిస్తున్నాను మీకు, అయినా అర్థమవుతుంది కదా. ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఒక రేంజ్ కాంబినేషన్ జార్జెట్స్, క్రేప్స్ ఆల్మోస్ట్ ఇవన్నీ దగ్గర దగ్గరగా ఒకలాగే ఉంటాయి కాబట్టి ప్రత్యేకంగా నేను మెన్షన్ చేయలేకపోతున్నాను. చిన్న చిన్న తేడాలతోటే ఈ క్లాత్లన్నీ ఉంటున్నాయండి. ఇది క్రేప్ సిల్క్ లాగా కనిపిస్తుంది నాకు. జార్జెట్ అండి, ఇది కూడా జార్జెట్ లాగే ఉంది. మిక్స్డ్ వెరైటీ క్లాత్స్ ఎక్కువైపోయినాయి కదా మనకి, అందుకని చెప్పలేకపోతున్నాను. బెనారస్ జార్జెట్లో ఎలా వస్తుందో సేమ్ అలాగే వచ్చింది. ఎంబోజ్ డిజైన్ లాగా వచ్చింది. పళ్ళు అంతా చక్కగా మిక్స్డ్ కలర్స్లో ఇచ్చారు. పింక్, ఎల్లో వాడుతూ ఒక బ్లూ. ఇది బుటీస్ అయితే ఇంకా, ఈ బ్లౌజ్ అయితే ఇంకా వండర్ఫుల్గా ఉంది. చిన్న చెక్స్ సర్ ఏమంటారు ఈ డిజైన్, డైమండ్స్ కూడా కాదు, చాలా అందమైన చిన్న చిన్న స్క్వేర్స్ ఇచ్చి క్రాస్గా ఇచ్చారు. చాలా అందంగా ఉంది. పళ్ళులో ఉన్న ఇవి బ్యాక్ సైడ్ కూడా మనకి ఇబ్బంది పడేలాగా లేదు, చాలా బాగుంది. సింగిల్ సైడ్ బార్డర్ వస్తుంది బ్లౌజ్కి. సారీ మొత్తం కాఫీ కలర్ ఇలా వచ్చిందండి కాంబినేషన్స్లో. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే, నేను ఇప్పుడు 15,000 13,000 పెట్టి కట్టుకుంటున్నాను కదా, అందులో ఇవి కొంచెం పట్టుకుంటే చూడ్డానికి కూడా అలాగే ఉన్నాయండి. మనం ఎక్కువ రెగ్యులర్గా కట్టుకుంటాం కాబట్టి ఐడెంటిఫై, ఇంకా చెప్పాలంటే వాటికంటే ఇవి బరువు తక్కువ ఉన్నాయి కాబట్టి అసలు ఆలోచించకుండా కలర్ కాంబినేషన్స్ నచ్చితే, ఇవి లేకపోతే ఆలోచించకుండా కొనుక్కోవచ్చు. ఇది ఇంతకు ముందు స్టార్టింగ్లో ఇచ్చేదాన్ని కదా, అందులో ఒక చీర అండి ఇది. కోటా, సిల్క్ కోటా టైప్ అండి ఇది. చాలా బాగుంటున్నాయి. ఇవి ఎక్కువ వెళ్ళిపోయినాయి కదా అప్పుడు అని చెప్పి మళ్ళీ దొరికితే సేమ్ కాంబినేషన్ మళ్ళీ తీసుకొచ్చాను. పింక్ బ్లౌజ్ వచ్చింది, ప్లెయిన్. పళ్ళు ఇలా ఇచ్చారు. వైట్ కదా, డిఫరెంట్గా ఉంటున్నాయి ఇవి. ఇంకా దీని గురించి చెప్పక్కర్లేదు, ఇది ఆల్రెడీ ఒకసారి మనం తీసుకొచ్చిన చీరలే. సో ఓపెన్ చేస్తే మళ్ళీ మడతలు పోతాయని కష్టపడుతున్నాను అనమాట. కళ్ళు జోడు ఒకటి లేదు కదా, అసలు యాక్చువల్గా మనకి శారీ మీద కొంతవరకు ఎంత నేర్చుకున్నా కొత్త కొత్త అన్నీ వచ్చేస్తున్నాయి కదా. నేను అసలే కొంచెం బుర్ర తక్కువ నాకు. చీరలని కట్టేసుకోవడం తప్పితే అటు పేర్లు ఏంటి, ఆ కలర్స్ ఏంటి, ఇవన్నీ చూడను. నచ్చిందా, బాగుందా, కట్టేసుకుంటా. ఇది ఆరెంజ్ పింక్ కాంబినేషన్ కోటా శారీ అండి, చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఇందులో ఇదొక చీర, ఇది కూడా క్రేప్, చాలా బాగుందండి ఇది. దీని క్లాత్ని ఏం చెప్పాలో తెలియదు కానీ లైట్ వెయిట్లోనే ఉంది. జార్జెట్ కాదు, క్రేప్ సిల్క్ కూడా కాదు, షిఫాన్ లాగా చెప్పొచ్చేమో. షిఫాన్ కూడా కాదు, చాలా బాగుంది. ఇది మిక్స్డ్ క్లాత్ లాగే వచ్చింది. పళ్ళు అంతా ఇలా డిజైన్ రిచ్ రిచ్ పళ్ళు ఇచ్చి బ్లౌజ్ అడ్డంగా గీతలతో సింపుల్గా ఇచ్చారు. చాలా బాగుంది. క్లాత్ దీని మీద మెన్షన్ చేశారేమో చూసేస్తాను. సిల్క్ శారీ అనే పెట్టారండి, అదే మిక్స్డ్ వెరైటీ సిల్క్ శారీస్ని చాలా అందంగా డిజైన్ చేశారు. నేను క్లాత్ పట్టుకుని ఎంజాయ్ చేస్తున్నాను. క్లాత్ చాలా బాగుంది. పింక్ కాంబినేషన్ కదా, నేను ఏం చేసినా తిరిగేసే వస్తాయండి చీరలన్నీ. ఇది బంచెస్ లాగా అక్కడక్కడ ఎంబోజ్ వర్క్ లాగే ఉంది. ఇది మనం కుట్టించుకుంటే ఎంబ్రాయిడరీ వర్క్ ఎలా ఉంటుందో అలా కనిపిస్తుందండి, నేతిలో వచ్చినట్టు కనిపిస్తుంది ఇది. మరి చీర కుట్టారో తెలియదు మనకి. సో మడతలు పూర్తిగా మార్చేసింది మీరు రాదమ్మా. ఇది బెనారస్ జార్జెట్లో సెమీ బెనారస్ జార్జెట్స్ అండి. ఇవి చాలా వెరైటీలు ఉన్నాయండి. ఇందులో కూడా మనకి 1000 రూపాయల దగ్గర నుంచి 15,000 వరకు ఉన్నాయి. ఈ ప్రైస్ మెన్షన్ చేస్తాం. ఈ కాంబినేషన్ వండర్ఫుల్. వీటిల్లో ఇవి చూపించేసి మనకి సెమీస్ పంపించేస్తున్నారు. అన్ని చీరల్లో మోసం అన్ని దగ్గరలో ఉన్నాయి. నేను ఈ ప్రైస్ని బట్టి మనకి క్లాత్ ఉంటుంది అని మనకి తెలుస్తుంది, కానీ ఎక్కువ రేట్ చెప్పేసి మీరు తీసుకున్నవే నేను మోసపోయాను, అందుకని చెప్తున్నా. నాకు బాగా నచ్చి ఒకటి తెప్పించుకున్నాను ఏదో కట్టేద్దామని, కానీ ఇప్పుడు జాగ్రత్తలు అందుకని కొనుక్కునే వాళ్ళకి తెలియచేస్తున్నాను. చాలా బాగుంది చీర,
చాలా అంటే చాలా బాగుంది కాంబినేషన్. ఆరెంజ్ కలర్ వెరీ రేర్ కాంబినేషన్, లేదంటే లేటెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. డిఫరెంట్గా ఎత్తుక్కునే వాళ్ళు మాత్రం ఆలోచించకుండా ఇది తీసుకోవచ్చు. ఆరెంజ్ కలర్కి బ్లూ కలర్ అండి ఇది. ఒక బ్లూ అండి, ఫ్యాన్సీ బ్లూ లాగా వచ్చింది. బ్లూ అన్నలో గ్రీన్ అన్నలో కూడా తెలియటం లేదన్నమాట. సీ బ్లూ సీ గ్రీన్ అంటున్నారు కదా ఇప్పుడు 2 కలర్స్. అలా వచ్చిన అందమైన చీర, బెనారస్ జార్జెట్ సెమీ అండి. సో నిలువుగా గీతలు వచ్చింది, బోర్డర్స్ లో అడ్డంగా వచ్చింది. సో పొట్టిగా ఉన్న వాళ్ళు పొడవుగా ఉన్న వాళ్ళని లేకుండా అందరూ కట్టుకోగలిగిన చీరది. ఇంకా అందులోనే ఇంకొక కలర్ అండి. అసలు ఈ కాంబినేషన్స్ చూస్తే ఏది తీసుకోవాలో మీకు అర్థం కాదేమో. నాకైతే నేను అలా ఫీల్ అయ్యాను కొనేటప్పుడు. దగ్గరుండి అన్ని సెలెక్ట్ చేసుకుని తీసుకొచ్చాను. చీరల కాంబినేషన్ చూడాలంటే మన ఛానల్లోనే నాకు నేనే గొప్ప అయిపోతున్నాను. ఏది పడితే అది చూపించానండి. ఆనియన్ పింక్కి సల్ఫర్ బ్లూ అనొచ్చు. ఇది చూసారా ఎంత బాగుందో. నెమలికంఠం కలర్ కూడా అనొచ్చేమో మరి. అందులో బ్లూ వస్తుంది కదా, అంత అందమైన బ్లూ అండి ఇది. దీనికి మధ్యలో డిఫరెంట్గా డిజైన్ ఇచ్చి పైన కింద బోర్డర్స్ లాగా ఇంత పెద్ద డిజైన్ చెక్స్ లా ఇచ్చి బుటీస్ ఇచ్చి, బోర్డర్లో మాత్రం అంత సిల్వర్ కలర్ కాదు, సారీ గోల్డ్ కలరే వాడారండి. జెర్రీ మాత్రం ఆనియన్ పింక్ కదా, డార్క్ కలరు. పళ్ళు ఈ కాంబినేషన్ వచ్చింది. మనకి బ్లౌజ్ కూడా ఇదే ఉంటుందండి. బ్లౌజ్ ఇలా చాలా డిఫరెంట్గా ఇచ్చారు. చాలా అంటే చాలా బాగుంది ఈ చీర కూడా. అసలు ఈ చీరలన్నీ అండి నిజంగా సెలెక్ట్ చేసేటప్పుడు అసలు ఏం తీసుకోవాలో అర్థం కాలేదు. నేను ఇప్పటి వరకు కట్టనివి అలా చూసుకున్నాను, చెప్పకపోవడం నిజం చెప్పేస్తున్నాను. ఒక్కవేళ నా దగ్గర ఉండిపోతే నేను ఇది కట్టేసుకోవాలి అన్నట్టు తెచ్చుకొచ్చిన చీరలు అండి ఇవి. ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ పీసెస్ సెలెక్టెడ్ అన్న. ఇంకా ఇది చూడండి అసలు వీళ్ళకి ఇన్ని తెలివితేళ్ళు ఎక్కడొచ్చేస్తాయో. ఒక్కొక్క చీర ఒక్కొక్క పీస్ దొరికినాయి. ఇది ఇంకా 2-3 కలర్స్ దొరికితే తీసుకుందాను. ఎల్లో ఒకటి పెట్టాను, దానిలో ఇన్ని కలర్స్ రాలేదు యాక్చువల్గా. ఇది వైట్ ముళ్ళని నాకు అంత అట్రాక్టివ్గా కనిపించింది. వైట్కి వైన్ కలర్ అండి. వైన్ కలర్కి మళ్ళీ బ్లూ కలర్, వైలెట్ కలర్, డార్క్ వైలెట్ అనొచ్చు, బ్లూ అనొచ్చు, మీకు ఎలా కనిపిస్తుందో. ఇది వైలెట్ కిందే ఎక్కువ డామినేటింగ్గా ఉంది. ఈ కలరు వైన్ అంటే కొంచెం మనకి డార్క్ వస్తుంది, ఇది కొంచెం లైట్ వచ్చింది. బుటీస్ వచ్చి వీటిలో పెద్ద పెద్ద బోర్డర్స్ కింద ఇక్కడ వరకు బోర్డర్స్ అని తీసుకోవచ్చు. బాడీ అంతా క్రీమ్ కలర్ అనొచ్చు, మిల్క్ వైట్ అనొచ్చు. మిల్క్ వైట్ కొంచెం హాఫ్ వైట్ కిందే తీసుకోవాలి, కానీ ప్యూర్ వైట్ లా కనిపిస్తుంది అన్నమాట. ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ ద శారీ ఇలా కనిపిస్తుందండి. బ్లౌజ్ ఇలా వచ్చింది. బ్లౌజ్ కలర్ ఇది చూడండి. అసలు చూడండి, కళ్ళు చెదిరిపోయి చీరలతో మీ ముందు నుంచి సెలవు తీసుకుంటే మీరు అదమ్మా. ఇది పళ్ళు బాడీ అంతా చూపించాను కాబట్టి ఈ రోజుకి ఇవే చీరలు. ఇవన్నీ బెనారస్ జార్జెట్లోనే సెమీ సారీస్ అండి. ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి. మీ ముందు నుంచి సెలవు తీసేసుకుంటున్నానే చీరలు. బాయ్, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ వ్లాగ్స్. థ్యాంక్ యూ.